గుడ్ మార్నింగ్. ముఖ్యమంత్రి పత్రికలో వచ్చిన వార్తలపై సాగే విశ్లేషణ కార్యక్రమం న్యూస్ వాచ్కి స్వాగతం. పత్రికలో ప్రధానంగా హైలైట్ అవుతున్న అంశాలు: రేపే బలపరీక్ష అన్న శీర్షికతో తమిళనాడులో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలకి రేపటితో తెరపడబోతోందా? ఇప్పటికే ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినటువంటి పళనిస్వామి రేపు సభలో బలపరీక్ష చేసుకోవడం ద్వారా ఇప్పటికే నెలకొన్నటువంటి రాజకీయ సంక్షోభానికి తెరదించబోతున్నారా? ఏం జరిగేటువంటి ఆస్కారం ఉంది? రేపు ఉదయం 11 గంటలకి తమిళనాడు శాసనసభ సమావేశం అవుతోంది. అలా నిరూపించుకుంటానంటూ పళనిస్వామి ధీమాగా ఉన్నటువంటి వార్తలనే హైలైట్ చేస్తుంది ప్రధానంగా ఈనాడు పేజీలో. దీంతో పాటుగా అనర్హులకు ఆచార్యుల పోస్టులు అంటూ ప్రస్తుతం రాజకీయ ఒత్తిడితో ప్రతిభావంతులకి అన్యాయం జరుగుతోంది అన్నది ప్రధానంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన ఒక ప్రత్యేక కథనాన్ని ఈనాడు పేజీలో హైలైట్ చేస్తుంది. ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్తలు గమనిస్తే కులహితం అన్న శీర్షికతో ఆంధ్రజ్యోతి బ్యానర్ కథనాన్ని హైలైట్ చేస్తుంది. జనహితకు నేడే ప్రారంభం అన్నది దానికి సంబంధించిన ప్రధానమైనటువంటి కథనం. ఈరోజు ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా జనహిత పేరు మీద నిర్మించినటువంటి భవనానికి ఈరోజు ముఖ్యమంత్రి ప్రారంభం చేయబోతున్నారు. ప్రతిరోజు ఒక వర్గంతో ముఖ్యమంత్రి ప్రత్యేకమైనటువంటి సమావేశాలు నిర్వహించబోతున్నారు. కుల సంఘాలు నాయకులతో ముఖాముఖి చర్చ, డిమాండ్లు కోరికల మేరకు వచ్చే బడ్జెట్లో నిధులు కేటాయించబోతున్నాము, అవసరాల మేరకు కొత్త పథకాలకి కార్యక్రమాలకి శ్రీకారం చుడతాము, ఊరి అవసరాలు తీర్చిదిద్దేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తామంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇస్తున్న ఇండికేషన్స్ని ప్రధానంగా హైలైట్ చేస్తుంది ఆంధ్రజ్యోతి పేజీలో. దీంతో పాటుగా పాక్లో చోటు చేసుకున్న దారుణానికి సంబంధించిన వార్త, ఐఎస్ ఉగ్రవాదుల దాడిలో 100 మంది మృతి చెందినటువంటి వార్త. ఇప్పటికే 200 మందికి పైగా గాయపడ్డారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగేటువంటి ఆస్కారం ఉంది అన్నది ఆంధ్రజ్యోతి ప్రధానంగా పాకిస్తాన్లో చోటు చేసుకున్న దారుణానికి సంబంధించిన వార్తని హైలైట్ చేస్తుంది. అలాగే నాగాలాండ్ సీఎం అవుట్ అనే శీర్షికతో స్థానిక సంప్రదాయాలు సుప్రీం తీర్పు మధ్య సంఘర్షణ ఫలితాల నేపథ్యంలో నాగాలాండ్ సీఎం తప్పుకున్నటువంటి వార్తని ప్రధానంగా హైలైట్ చేస్తుంది ఆంధ్రజ్యోతి. దీంతో పాటుగా పళనికి పట్టం అన్న శీర్షికతో ఆంధ్రజ్యోతి మరో కథనాన్ని హైలైట్ చేస్తోంది. పళనిస్వామికే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేటువంటి ఆస్కారాన్ని కల్పించారు. ఆ మేరకు నిన్న ఇమ్మీడియట్గా పళనిస్వామి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. దానికి సంబంధించిన వివరాలు కూడా హైలైట్ అవుతున్నాయి ఆంధ్రజ్యోతిలో. సాక్షిలో వచ్చిన వార్తలు గమనిస్తే తమిళనాడుకు పళనిస్వామి అన్న శీర్షికతో తమిళనాడుకు 3వ ముఖ్యమంత్రిగా 2016 సార్వత్రిక ఎన్నికల తర్వాత చోటు చేసుకుంటున్న అనేక పరిణామాల నేపథ్యంలో 3వ ముఖ్యమంత్రిగా పళనిస్వామి తెర మీదకి వచ్చారు. దానికి సంబంధించిన వివరాలే హైలైట్ అవుతున్నాయి సాక్షి పేజీలో. అలాగే టెలికాలర్ దారుణ హత్య అన్న శీర్షికతో రాజధానిలో మరో ఘోరం చోటు చేసుకుంది. పట్టపగల యువతిని చంపి తగలబెట్టినటువంటి వైన మాదాపూర్ భాగ్యనగర్ సొసైటీలో చోటు చేసుకుంది అన్నది సాక్షి ప్రధానంగా పేజీలో చెబుతున్నటువంటి మాట. అలాగే హోదాయే బ్రహ్మాస్త్రం అన్న శీర్షికతో సుస్థిర అభివృద్ధి సాధనకు హోదాయే మేలైనటువంటి మార్గం అంటూ గుంటూరు యోభేరి వేదికగా ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించిన వివరాలు హైలైట్ అవుతున్నాయి సాక్షి పేజీలో. నమస్తే తెలంగాణలో వచ్చిన వార్తలు గమనిస్తే రాష్ట్ర ఆవిర్భావం తర్వాత యువతకు కొత్తగా 65,000 ఉద్యోగాలు అన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఒక ప్రత్యేక కథనాన్ని నమస్తే తెలంగాణ పేజీలో హైలైట్ చేస్తుంది. టీఎస్ ఐపాస్ ద్వారా దాదాపుగా 43,000 మంది, పోలీస్ శాఖలో 12,000 మంది, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా 5,940 మంది, నోటిఫికేషన్ ద్వారా మరో 4,000 మంది, మొత్తంగా 65,000 ఉద్యోగాలు తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత కల్పించగలిగాము అన్నది ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఇండికేషన్. దానికి సంబంధించిన వివరాలు హైలైట్ అవుతున్నాయి నమస్తే తెలంగాణ పేజీలో. అలాగే పళనికే పట్టం అనే శీర్షికతో తమిళనాడులో ముఖ్యమంత్రిగా పళనిస్వామి బాధ్యతలు స్వీకరించారు. దానికి సంబంధించిన వివరాలు హైలైట్ అవుతున్నాయి. దీంతో పాటుగా జూన్ 11న టీసెట్కి సంబంధించినటువంటి టీసెట్ 2017కు సంబంధించినటువంటి కార్యక్రమం ప్రారంభం కాబోతోంది. ఈ నెల 22న దరఖాస్తుల ప్రక్రియ ఉండబోతోంది. దానికి సంబంధించిన అంశాలు కూడా హైలైట్ అవుతున్నాయి నమస్తే తెలంగాణలో. అలాగే తెలంగాణ మహర్షికి జన్మదినం శుభాకాంక్షలు అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఒక ప్రత్యేక కథనాన్ని కూడా నమస్తే తెలంగాణ పేజీలో హైలైట్ చేస్తుంది. పత్రికలు వచ్చిన వార్తల మీద విశ్లేషణ కార్యక్రమంలో మనతో పాటు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ ముఖ్య నాయకులు అద్దంకి దయాకర్ మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. అలాగే గణేష్ బిగల టీఆర్ఎస్ నుంచి ఆ పార్టీ ముఖ్య నాయకులు మనతో పాటు ఉన్నారు. అలాగే దిలీప్ బీజేపీ సీనియర్ నాయకులు మనతో పాటు చర్చలో అందుబాటులో ఉండబోతున్నారు. అరవింద్ కుమార్ గౌడ్ టీడీపీ నుంచి ఆ పార్టీ సీనియర్ నాయకులు కూడా మనతో పాటు చర్చలో ఉంటారు. ముందుగా ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున కొలువులు తీసుకొస్తున్నాం అనేది ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఇండికేషన్. నిజంగా ఆ మేరకు చేయగలిగాము అనేటువంటి ధీమా ఉందా, లేక అన్ని లెక్కల్ని కలిపి పూల్ చేసి చూపిస్తున్నారా గణేష్ గారు? ముందుగా తెలంగాణ ఉద్యమ నేత, రథసారథి, తొలి తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవ కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. మురళి గారు, మీరు అడిగినటువంటి ప్రశ్నకు ఇప్పటికే చాలా సందర్భాల్లో చాలాసార్లు చెప్పినాం. ఉద్యోగాల కోసమే మా పోరాటం సాగింది. తాగునీరు కోసం సాగునీరు కోసం మరి మేము ఉద్యమాలు చేసిన సంగతి అందరికీ తెలుసు. మరి ఇప్పటికే ఉద్యోగాలు చాలా మటుకు వచ్చినప్పుడు కూడా ఇప్పటికి 40,000 ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ కూడా జారీ చేయడం కూడా మీ అందరికీ తెలుసు. త్వరలో తెలంగాణ యువతకు అన్ని డిపార్ట్మెంట్లలో కూడా ఉద్యోగాలు వచ్చే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కార్యక్రమాన్ని చేపట్టిందన్న సంగతి కూడా మీ అందరికీ తెలుసు. మరి దాంట్లో
కొంతమంది ఎవరో మాట్లాడిన దానికి మేము ఇబ్బంది పడాల్సినటువంటి మాట కానీ సమాధానం చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి అనేది ఖచ్చితంగా తెలంగాణ యువతకి న్యాయం జరిగే విధంగా ఈ ప్రభుత్వం అన్ని చర్యలు కూడా చేపడతా ఉంది. మురళి గారు, ఈ విషయంలో మీరేం చెప్తారు కాంగ్రెస్ నాయకులకి? ముందుగా ఉద్యమ సహచరుడు ఈరోజు కేసీఆర్ గారి పుట్టినరోజు శుభాకాంక్షలు. కేసీఆర్ గారు సరే ఎన్నో శ్రమలకు వచ్చి ఉద్యమాల్లో రాజకీయ ఉద్యమం అయినప్పటికీ కూడా తను పడ్డ శ్రమను మాత్రం ప్రత్యక్షంగా దగ్గర ఉండి మేము చూసిన వ్యక్తులం కాబట్టి. మీరు కూడా ఒకప్పుడు ఆ టీంలో మెంబరే కదా, బయట వ్యక్తులం కాదు కదా సార్. ఇప్పుడైతే డిఫర్ అయ్యారు, కాంగ్రెస్ పార్టీలో చేరుండొచ్చు. ఇంకా కొంచెం ముందుకు చెప్పాలంటే ఈరోజు చాలా పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసుకున్న రోజు. మీరు అప్పుడు ఢిల్లీలో ఉన్నారు. 18వ తారీఖు బిల్లు లోక్సభలో, 22వ తారీఖు రాజ్యసభలో కంటే ముందు వారి పుట్టినరోజు పెద్ద ఎత్తున వేడుకగా చేసుకున్న పరిస్థితి. వ్యక్తిగతంగా ఎలాంటి వైరుధ్యాలు మాకు లేనప్పటికీ కూడా ప్రత్యర్థి రాజకీయాలు తప్పితే ఇవేమి శత్రు వైరుధ్యాలు కాదు కదా. మీకు ఆయనకి భూత కథలు హస్త కథలు అదేం లేదు. అయితే అంటే రాజకీయ విమర్శలే తప్పితే తను ఒక వ్యక్తిగతంగా కూడా అందరికీ ఆత్మీయుడే. సరే ఏ పార్టీలో ఉన్నప్పటికి కూడా కేసీఆర్ గారి వ్యవహార శైలి తెలంగాణ సమాజానికి ఒక వైవిధ్యంతో కూడుకున్న జీవితం తన అందరికి కూడా ఆత్మీయంగా ఉన్న పరిస్థితి. మంచిగా రాణించి మరింత పేరు తెచ్చుకోవాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే మాతో కలిసి ఉన్న నాయకుడు, మాతో కలిసి చేసిన నాయకుడు ఈరోజు ముఖ్యమంత్రి కావడాన్ని అందరం కూడా ఆహ్వానిస్తూనే స్వాగతిస్తూనే ఈరోజు సంతోషపడుతున్న పరిస్థితి ఈరోజు. కానీ పరిపాలన అనే అంశం వచ్చినప్పుడు మాత్రం కొన్ని విమర్శలు ఎదుర్కొంటున్న పరిస్థితిలో మరింత జాగ్రత్తగా ఉంటే కనుక భవిష్యత్ తెలంగాణను బంగారు తెలంగాణ లేకపోతే వజ్ర తెలంగాణ అనే విషయాలు పక్కన పెడితే ఒక సంపూర్ణమైన ఒక మంచి రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకొని ఈరోజు మంచి రాష్ట్ర నిర్మాతగా తను పేరు తెచ్చుకోవాలనేది కూడా మా యొక్క ఆకాంక్ష. అయితే సమస్య ఏంటంటే మిత్రులందరూ కూడా శత్రువులు అవడం అనేది ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే కోదండరామ్ లాంటి వ్యక్తులు, ఈరోజు జానారెడ్డి గారు లాంటి వ్యక్తులు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఉద్యమంలో లేనప్పుడు కూడా ప్రభుత్వంలో ఉండి కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతతో ఉండి ఆ రోజు పెట్టిన పరిస్థితి. అటు దామోదర రాయ నరసింహ గారు కూడా బిల్లు పెట్టిన పరిస్థితి. కానీ వాళ్ళను శత్రు వైరుధ్యంతో ప్రభుత్వం చూడడం మాత్రం ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. అభివృద్ధి పథకాలు మస్తు జరుగుతాయి. వస్తే ప్రభుత్వం తరపున కాకుండా పార్టీ తరపున రిప్రజెంట్ చేసిన కమిటీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా డెఫినెట్గా నేను అందుకనే చిదంబరం కమిటీ ముందు హాజరైనటువంటి పార్టీ మెంబర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలంగాణ రాష్ట్రం కావాల్సిందని పట్టుబట్టాడు. ఆన్ ది అదర్ సైడ్ ఆంధ్ర ప్రాంత నాయకులు వద్దని చెప్పి ఒత్తిడి చేసుకుంటారు. క్రూషియల్ జంక్చర్లో దామోదర రాజనరసింహ గారి సిడబ్ల్యూసీ నిర్ణయం కావచ్చు, ఆల్ పార్టీ మీటింగ్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చేసిన ఏదైతే ప్రజెంటేషన్ ఉంటుందో అది తెలంగాణకు అనుకూలంగా ఉండడాన్ని స్వయంగా కేసీఆర్ గారు కూడా గడిచినటువంటి చరిత్ర. కానీ ఈ రోజు అందరి కృషితోనే అల్టిమేట్ గా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. నేను దాన్ని దిశగా వెళ్ళగలుగుతున్నామా లేదా అనేది అక్కడే నేను చెప్పాలనుకున్నది. అంత ఉద్యమ సాహచర్యం ఉంది, రాజకీయ చైతన్యం ఉండి అధికారంలోకి రాగానే రెండు రకాల అధికారాలు, వ్యసనపూరిత రాజకీయాలు, సేవతో చేసే రాజకీయాలు. వ్యసనం వైపు మలిచేందుకు కొందరు చేస్తున్న ప్రయత్నంలో పాపం పావుగా మారి కేసీఆర్ ప్రజలకు దూరం అవుతున్న పరిస్థితిలోనే ఈరోజు ఆ జనహితమా ఏదో పెట్టే ప్రయత్నం చేస్తున్నట్టుగా మేము భావిస్తున్నాం. ఎలాంటి దాని నుంచే అంటున్నా, దాని పరిణామాలు గతంలో ఎవరైతే వాళ్ళకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళ మాటలు వినడం బట్టే ఇంతవరకు కేసీఆర్ విమర్శలను ఎదుర్కొన్నాడు. ఒక ఉద్యమ నిర్మాత నుంచి వచ్చిన నాయకుడు ఎలాంటి అప్లాజ్ ఉండాలి, ఇప్పటికి కూడా నెగేషన్ అనేది ప్రజల నుంచి కానీ ప్రతిపక్షాల నుంచి కానీ వచ్చే పరిస్థితి కాదు. సరే అది వాళ్ళ, ఇప్పుడు నేను టీఆర్ఎస్ అధికార ప్రతినిధి కాదు కాబట్టి అది వారు చెప్పుకుంటారు. క్రిటికల్ ఎనాలిసిస్ మాత్రమే నేను చెప్పగలుగుతాను పాజిటివ్ యాంగిల్తో. ఈరోజు ఉద్యమాల నుంచి వచ్చిన కోదండరామ్ లాంటి వారిని మీద శత్రువైరుధ్యంతో చేస్తున్న ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో దాన్ని చూసి మేమే అవాక్ అవుతున్నాం, కేసీఆర్కు ఈ కోణం ఉందా అని. కాబట్టి అది కొంచెం తగ్గించుకొని ప్రజాస్వామ్య స్ఫూర్తితో అందరినీ కలుపుకపోయే ప్రయత్నం చేయాలి. 60,000 ఉద్యోగాలు, లేకపోతే 32 లక్షల పెన్షన్లు, 25,000 కోట్ల రూపాయల ఇరిగేషను, ఏదేంది దాని పేరేంది నిధులను 150,000 కోట్లకు బడ్జెట్, ఇవన్నీ కూడా ఏంటిది ప్రభుత్వ ప్రక్రియలో నిరంతరంగా జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు. దాంట్లో మీరు చేసినా చేయకపోయినా కానీ మీరు ఇచ్చిన హామీల విషయంలో మీరు ఎంత మేరకు అన్నప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఎక్కడి వరకు పోయినాయి, దళితులకు 3 ఎకరాల భూమి ఎక్కడ పోయింది, దళితుల ముఖ్యమంత్రి ఎందుకు చేయలేకపోయినరు, లేదు రైతు రుణమాఫీ 4 విడతలుగా ఇంకా ఎందుకు కొనసాగుతున్నది. ఈరోజు ఆర్థిక పరిస్థితి 1,23,000 కోట్ల పైచిలకు అప్పులు మనం చేసుకోవాల్సిన పరిస్థితి. ధనవంతమైన రాష్ట్రమే అంటూనే సమర్థవంతమైన నాయకుడే ఇలాంటి అప్పులు చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, సర్ప్లస్ రెవెన్యూతో ఇచ్చిన స్టేట్, ఇవన్నీ కూడా కేవలం పొలిటికల్ క్రిటికల్ ఎనాలిసిసే. దాని మీద రివ్యూ చేసుకోవాలి. ఈరోజు వారి పుట్టినరోజు సందర్భంగానైనా ఈరోజు ఆత్మీయులను దగ్గరికి తీసుకుంటే మరింత మంచిది. నేను అధికారుల, రాజకీయ నాయకుల, మంత్రుల, ఎమ్మెల్యేలు అనను కానీ తన వ్యవహార శైలిలో పూర్తిగా
యూటర్న్గా ఉన్నట్టుగా నేను కనిపిస్తుంది. ఎందుకంటే మనమే తీసుకున్న కార్యక్రమాలు జరగట్లేదంటారా? నాకు తెలిసి ఎవరిని కలవకపోవడం అదొక పెద్ద సమస్య. ఇన్ని పార్టీల నుంచి ఈ జనహితంతోనైనా ఇంతమంది పార్టీల నుంచి ఇంతమంది నాయకులు అది సమస్య. రాత్రికి రాత్రే ఉద్యోగాలు ఇవ్వలేను మనము, రాత్రికి రాత్రే XYZలను పిలుచుకొని మంత్రులను చేసుకోలేదు. ఒక్క నిమిషం అరవింద్ గారు ఈ విషయంలో చెప్తారు. ఈరోజు మరి తెలంగాణ ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రశేఖరరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, సరే తన చరిత్రలో తన జీవితంలో ఒక మంచి తెలంగాణ అనే రాష్ట్రాన్ని ఏర్పడడంలో ముఖ్య పాత్ర పోషించి ముందుకెళ్తున్నటువంటి చంద్రశేఖరరావు గారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, చాలా విచారకరం. నేను వస్తా చూసా, జాతిపిత, తెలంగాణ పిత ఇట్లా రాసుకోవటం కరెక్ట్ కాదు. అది ప్రజలందరూ పార్టీలకు అతీతంగా తెలంగాణ సమాజం మొత్తం పోరాడి మీరు ముందు నిలబడ్డారు. మేమందరం కూడా పార్టీలకు అతీతంగా ఉద్యమాల్లో పాల్గొనటమో లేకపోతే లెటర్లు ఇవ్వటమో ఏదో చేసి అందరం సాధించాం. మరి చూస్తూ ఉంటే రోజుకొక ప్రకటన వస్తుంది. మొన్న ముఖ్యమంత్రి గారు మరి కలెక్టర్లను అడుగుతా ఉన్నారు, మా గురించి ప్రభుత్వం గురించి మా గురించి ఏమనుకుంటున్నారు ప్రజలని. అంటే వారిలో అనుమానం వచ్చినట్టే కదా. ఇంకోటి కులహితం తప్పంటారా అరవింద్ గారు? అట్లా కాదు, వారికి అనుమానం వచ్చి ఏం జరుగుతూ ఉంది, గ్రౌండ్ లెవెల్లో వ్యతిరేకత వస్తూ ఉంది ఎందుకు అనే ఆలోచన వచ్చినప్పుడే ఏమనుకుంటున్నారని క్రాస్ చెక్ చేసుకుంటాడు మనిషి. రెండోది ముఖ్యంగా ఇక్కడ కులహితం, పట్టించుకోకపోతే ఓవర్ కాన్ఫిడెన్స్, కులహితం పట్టించుకోవాలని కాదు, మీకు క్షుణ్ణంగా పరిపాలన మీద మీ యొక్క అవగాహన ఉంటే మీరు ఈ కలెక్టర్లు ఏం చెప్తారండి, ప్రజలు చెప్తారు అవసరం వచ్చినప్పుడు. కలెక్టర్లు ఏం చెప్తారు? ఒక్కటి కులహితం జనహితం నేడే ప్రారంభం అంటే మా కులాలను విడగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు, బీసీలను విడగొట్టే ప్రయత్నం, బడుగు బలహీన వర్గాలను విడగొట్టే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇది ఒక్కొక్క వర్గాన్ని పిలిపించి మాట్లాడి తప్పు. బీసీలు బడుగులు బలహీన వర్గాలు అనేది ఒకే వర్గం. ఈ వర్గాన్ని విడగొట్టి పాలించే మార్గం చూస్తా ఉన్నారు. అంటే విడగొట్టి పాలిద్దాం అంటే ఒక కులంలో కూడా ఉపకులాలు మీకేం చేయాలంటే మా పెద్దలు చెప్పేవాళ్ళు. సమస్యలు వేరు, ప్రతి ఒక్క వర్గానికి ఒక్కొక్క రకమైన సమస్యలు వేరు, కులాలను విడగొట్టడం వేరు. బీసీల సంక్షేమం చూడండి మీరు, బీసీ కులాలను విడగొట్టి బడుగు బలహీన వర్గాలను విచ్ఛిన్నం చేసి మేమే రాజ్యాధికారం పాలించే ఆలోచన ఇక్కడ కుట్ర జరుగుతా ఉంది రాష్ట్రంలో. మీ ఆలోచన గణేష్ గారు ఇప్పుడు ముమ్మాటి కదా అబద్ధం. ఎందుకంటే ఒక కులాలను విడదీయడం కాదండి, ఏ కులం ఏం పని చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు మీరు చూసినట్టయితే గొర్రెల పెంపకం గురించి 1 కోటి గొర్రెలు ఇస్తామని చెప్పేసి ప్రకటించాం. దానికి చేపల పెంపకం కావచ్చు, హైదరాబాద్లో ఉన్నటువంటి ధోబీఘాట్లకు కావచ్చు, మీకు ఏదైతే మన ప్రాచీన కాలం నుంచి వస్తుందో ఈ కులం ఈ పని చేయాలని చెప్పిందో అది కేసీఆర్ గారు ఎవరో టీఆర్ఎస్ పార్టీ పెట్టింది కాదు. మేము అందరిని విడదీస్తున్నారంటే మీరు విడదీయం కాదు, అందరూ ఒకే పని చేయలేరు కదా. అందరూ ఒక పని చేయలేరు కాబట్టి ఎవరెవరికి సంబంధించినటువంటి స్కీమ్స్ వాళ్ళకు పెట్టడం జరిగింది. వాళ్ళందరినీ పిలిచి వాళ్ళకు ఎంకరేజ్ చేసేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. అదేవిధంగా సోదరు దయాకర్ గారు ఒక మాట చెప్పారు, మాకు రాజకీయ శత్రుత్వం లేదు, మేమేమి రాజకీయంగా కామెంట్ చేస్తాం తప్ప పర్సనల్గా కామెంట్ చేయమని చెప్పారు. కానీ ఇంకొక మాట, అక్కడ జానారెడ్డి గారు కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి గురించి కానీ మీరు ఏంటి నెగిటివ్ కామెంట్ చేస్తున్నారనో లేకపోతే వాళ్ళని దూరం పెట్టే మొదటి రోజు చెప్పినటువంటి మాట అన్ని వర్గాల్ని ఇక్కడ ఒక విషయం కలుపుకుపోయేటువంటి తత్వం ఎందుకు కనిపించలేదు? ఇప్పుడు అదే చెప్తా ఉన్నా. అసెంబ్లీలో ఎన్నోసార్లు జానారెడ్డి గారు మాట్లాడుతుంటే ముఖ్యమంత్రి గారు మెచ్చుకోవడం కానీ అభినందించడం కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు కూడా అభినందించడం కానీ, వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పి గౌరవించి వాళ్ళు అడిగిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒకరోజు మాట్లాడారు, మార్కెట్ కమిటీలో మీరు మహిళలకు 50% రిజర్వేషన్ ఇవ్వండి అని చెప్పి. ఒక్క విషయం కూడా ఆలోచించకుండా ఒకటే సెకండ్లో ముఖ్యమంత్రి గారు లేచి మీరు చేసినటువంటి ప్రపోజల్ మేము గౌరవిస్తున్నాం, తప్పకుండా మేము 50% రిజర్వేషన్ ఇస్తాం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అని చెప్పినటువంటి మాటలు మర్చిపోయారా? ఉద్యమ సహచరుడు అని చెప్పేసి మరి దయాకర్ గారు అన్నారు. ఉద్యమ సహచరులకు మాకు గౌరవం లేదా, మాకు ఆత్మీయత లోనైందని. అంటే
ఈరోజు నేను వెళ్తున్నా ముఖ్యమంత్రి గారి దగ్గరికి, తప్పకుండా దయాకర్ గారు కూడా మా మిత్రుడే, పిలువండి. సార్ ముఖ్యమంత్రి గారు ఎవరన్నా మీరు చాలా రాష్ట్ర ముఖ్యమంత్రి టీఆర్ఎస్ ముఖ్యమంత్రి గారు కదా ఇంకొకటి, ఆయన. ఒక్క కోదండ ఈ స్టేట్ లో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి ఇంకొకటి మురళి గారు, ముఖ్యమంత్రిగా వారు just let me గౌరవం finish. ఇస్తారు. ఆ విషయం కాదు కోదండరామరెడ్డి గారి గురించి కూడా మాట్లాడారు. కోదండరామరెడ్డి గారి గురించి కూడా మాట్లాడారు. జేఎస్లో ఉన్నటువంటి ఈరోజు స్వామి గౌడ్ గారు ఎవరండి, శ్రీనివాస్ గౌడ్ గారు ఎవరండి, మరి విఠల్ గారు ఎవరండి, దేవి ప్రసాద్ గారు ఎవరు, మరి అందరు ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో లేరా? మరి ఇప్పుడు శ్రీధర్ గారు ఈరోజు లైబ్రరీ చైర్మన్ అయ్యారు. ఆయన కూడా ఒక ఉద్యమ నాయకుడు, ఆయన కూడా ఒక జేఏసీ కదా. చేరకపోతే ఈ వైపు లేనట్టు అనేటువంటి ధోరణి కూడా కరెక్ట్ కాదు. కాదు జేఏసీలో ఉన్న వాళ్ళని దగ్గర తీయట్లేదు అనే మాట అవాస్తవం అంటున్నా. వీళ్ళందరూ కూడా ఉద్యమ నాయకులు, జేఏసీలో ఉన్న వాళ్ళే అందరు కూడా ఉన్నారు. కోదండరామరెడ్డి గారు ఒక్కరు మాత్రం లేనంత మాత్రాన జేఏసీ మాకు దూరం ఉందన్న మాట అది. ఇది అంటే రాజకీయాలకు అతీతంగా మాట్లాడుకుంటే ఈరోజు ఆయన పుట్టినరోజు కాబట్టి ఈరోజు కూడా తిడితే పాపం బాధపడే అవకాశం ఉంటుంది కాబట్టి నేను అంటున్నా, మీకు కోదండరామ్ శత్రు వైరుధ్యం ఎందుకయిండు? జానారెడ్డి గారు, పెద్దలు జానారెడ్డి గారు సభలో ఉండి బయట కాంగ్రెస్ నడుస్తున్నాడు కాబట్టి పదే టీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. నడవడం తప్పేంటి మురళి గారు? కాంగ్రెస్ పార్టీ చెప్పుల్లో వాడు కాలేసిన వ్యక్తి కాదా అంటున్నా నేను. నీకు శత్రువైరుధ్యం ఎక్కడిది? రాజకీయ ప్రత్యర్థిత్వం తప్పితే ఈరోజు మీరు నేను అంటున్నా చూసే కోణంలో మార్పు వచ్చింది. ఆ రోజు నిన్ను శత్రువులుగా చూసిన వ్యక్తులు ఈరోజు నీకు మిత్రులుగా మారిపోయిన పరిస్థితి వచ్చింది. ఈరోజు తుమ్మల నాగేశ్వరరావు గారు లేరు, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు లేరు. వాళ్ళు తిట్టను అరవింద్ కుమార్ గారికే తెలుసు ఆ రోజు ఏ రకంగా రాజకీయ వైరం అంటే మామూలుగా కొట్లాట్లకు దిగిన పరిస్థితి ఉన్నది. కానీ ఈరోజు కోదండరామ్ మీకు ఎందుకు శత్రువు అయిండు? ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడితే కొన్ని విషయాల పట్ల పాజిటివిటీ ఎందుకున్నది? ఒకరోజేమో అసలు ఎవరు మీరు, జైపాల్ రెడ్డి గారు మీరు ఎక్కడ పనిచేసిందని జైపాల్ రెడ్డి గారి యొక్క సిన్సియారిటీని ప్రశ్నించే పరిస్థితి మనం వరంగల్ ఎన్నికల్లో చూసినాం. ఇది కేవలం ప్రజల కొరకు మనం ఏకం కావాలనే ఉద్దేశం తప్పితే మీకు ఈరోజు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో మీరు మంచిగా ఉండగలుగుతున్నారు, తెలంగాణ ప్రతిపక్షాలతో మీకు ఎందుకు ఆ వైరుధ్యం వస్తుంది అనేది ఒక చర్చ బయట మిత్రులు అనుకుంటూనే చూస్తున్నాం. కోదండరామ్ గారి విషయంలో నిరంతరం మీరు ప్రత్యర్థిగానే చూస్తున్నారు వారిని. ఒక్క నిమిషం దిలీప్ గారు, మీకు కూడా ముఖ్యమంత్రి గారు చాలా ఆప్తులే, వారి దగ్గర ప్రైవేట్ సెక్రటరీగా పనిచేస్తారు, మీ బాస్ కదా, ప్రైవేట్ సెక్రటరీగా ముందుగా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. సమకాలీన రాజకీయాల్లో ఆయన ఒక అద్భుతమైన వ్యూహకర్త. డెఫినెట్గా ఉభయ రాష్ట్రాలు కూడా అట్లాంటి టాలెంట్ ఉన్నటువంటి స్పీకర్ లేడు, ఆ వ్యూహకంగా ఉన్నవాడు కూడా లేడు, అందులో అనుమానమే లేదు. బట్ వీళ్ళందరితో నేను జాయిన్ అవుతున్నా, ఫాలో అవుతున్నా. అయితే డెఫినెట్గా కేసీఆర్ అనేవాడు ఒక లీడ్ తీసుకున్నాడు. అది ఎప్పటి నుంచో తెలంగాణ విద్యావంతుల వేదిక నుంచి మాలాంటి వాళ్ళని 69 మూమెంట్లో పార్టిసిపేట్ అయినా కూడా, బట్ ఆయన ఒక ఎప్పుడైతే టేకప్ చేశాడో ఆ సారథ్యాన్ని అప్పుడు రకరకాల మార్పులతో మనం చూసాం. కాంగ్రెస్ కంట్రిబ్యూషన్ ఉండొచ్చు, నాది ఉండొచ్చు, మేమలక్కది ఉండొచ్చు, గద్దరిది ఉండొచ్చు, అదంతా పక్కకు. డెఫినెట్గా ఆయన ఒక లాజికల్ కంక్లూజన్ వైపు ఉద్యమాన్ని తీసుకెళ్ళాడు. ఇది ఒక ఎత్తు, ఇది అయిపోయింది, అచీవ్ అయ్యాం, దానికి ఆ క్రెడిట్ ఇవ్వాల్సిందే. వీరన్నట్టు ఆయన జాతిపిత అంటే మరి కొంత అబ్జెక్షన్స్ ఉంటాయి, ఎందుకంటే వారి నోటితోనే జయశంకర్ని జాతిపిత అన్నాడు, మరి ఇప్పుడు ఆయన ఏమయ్యాడు? అదొక ప్రశ్న. ఇట్లాంటి కంట్రిబ్యూషన్ వాళ్ళు చాలామంది, ఈవెన్ కోదండరామ్ గురించి అయితే మనం మాట్లాడుకుంటున్నాము, ఆయనంతటా ఆయనే ఆ చైర్మన్కు జేఏసీకి నాతో కావట్లేదు, అన్ని పార్టీలు కావాలి, అన్ని సంఘాలు కలుపుకోవాలనే సంకల్పంతో ఒక టీఆర్ఎస్ పిలిస్తే రారేమో అనే ఉద్దేశంతో ఆయన క్రియేట్ చేసి ఉండొచ్చు, అపాయింట్మెంట్ ఆయనే ఇచ్చి ఉండొచ్చు కోదండరామ్కి. కానీ డెఫినెట్గా కోదండరామ్ అనేవాడు ఒక అద్భుతమైనటువంటి పాత్రను పోషించాడు ఉద్యమ క్రమంలో. అట్లాంటి వాడికి నువ్వు అపాయింట్మెంట్ కూడా ఇవ్వంటే ఇదేం తెలంగాణ అండి? అనేది ఎవరి గౌరవం వాళ్ళకు ఉండాలి. మనం ఆశించిన తెలంగాణ వేరు. ఈ తెలంగాణ దేశంలో ఒక విలక్షణమైన రాష్ట్రంగా ఉండాలని మనం ఆశించాం. మనం అందరం కలిసి దీని ఒక బంగారు తెలంగాణ చేద్దాం అనుకున్నాం. అంతేగాని తెలంగాణ ద్రోహులను, తెలంగాణ అసలు వద్దనేవాడు నువ్వెవడు, నీ కాళ్ళకు కొడితే హైదరాబాద్ అడుగు పెడితే ఒక ఆయన ఉన్నాడు, ఆయన మంత్రి, ఆయన పక్క. ఇవి కొంచెం చూడడానికి బాధగా ఉన్నాయి. మాకేముంది, ఆయన అధికారం అనుభవించని రేపు పొద్దున కేటీఆర్ తీసుకొని ఆయన కొడుకు కూడా తీసుకొని మాకేమో తెలియదు. కానీ ఏ తెలంగాణ కోసమైతే ఇంతమంది ఇక్కడ సకల జనుల పోరాటంతో తెలంగాణ తీసుకున్నామో ఆ లైన్లో రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుందా? అదొక్కటే విషాదం. ముమ్మాటికి నడుస్తుందండి. మీది ఇదే విషయం అందరినీ కలుపుకుపోతాము అన్నటువంటి ధోరణి ఇక్కడ కనిపించట్లేదే అన్నది విపక్షాల మాట. అందరినీ కలుపుకొని పోతున్నాం, అన్ని వర్గాలని, అన్ని కులాలని, అన్ని మతాలని అన్నిటిని కూడా కలుపుకొని ప్రతిపక్షాలను కూడా వాస్తవం. కోదండరామరెడ్డి గారిని టీఆర్ఎస్ పార్టీ ఏనాడు దూరం పెట్టలేదండి. మొదటి నుంచి ఆయన కసి పెంచుకొని కోదండరాం అనేది చర్చకు వచ్చింది కాబట్టి అందరూ సకల జనులు చేసి సాధించుకున్నటువంటి తెలంగాణలో అన్ని వర్గాల్ని హ్యాపీగా చూసేలా ఉండేలా చేయాల్సిన బాధ్యత మీది కదా అనేది విపక్షాల మాట. ముమ్మాటికి మాదే, ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి అన్ని కులాలను, అన్ని వర్గాలను కూడా దగ్గర తీసి సమానంగా చూడాల్సిన బాధ్యత ముమ్మాటికి తెలంగాణ ప్రభుత్వం మీద ఉంది. అదే జరుగుతూ ఉందని నేను చెప్తా ఉన్నా.
కానీ ప్రతిపక్షాలు చెప్తారు కులాల వారికి ఎడగొట్టే కార్యక్రమం అరవింద్ గారి ఆర్గ్యుమెంట్. అది కాదు అని చెప్తున్నా నేను. అన్ని కులాలకు న్యాయం జరిగే విధంగా చేస్తా ఉన్నారు. మా అందరిని విడది అంటే అందరూ ఒకే పని చేయలేరు కదా, అన్ని కులాలు ఒకే పని చేయలేవు కదా, అన్ని వర్గాలు ఒకే పని చేయలేవు కదా. అంటే ఏ విధంగా చూసినా కూడా మీరు ఏ విధంగా చూసినా కూడా ఒకవేళ దగ్గర తీస్తే అందరం ఒకే పని చేయగలుగుతామా? విడదీస్తే ముగ్గురు కలిసి ఇది విడదీయడం కాదు. గణేష్ గారి మీద దాడి చేయడం కూడా అబ్బే, correct. లేదు. No, 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 I am ready. మురళి గారు, I am ready. సూచనలు, సలహాలే ఆయనకి ఇచ్చేది. మురళి గారు, తెలియజేస్తున్నారు. వందల వేల సార్లు ఉద్యమంలో ఇక్కడ వచ్చినాము. ఈ దాడు మాకు పెద్ద ఇదేం కాదు. వాళ్ళ పాత్ర వాళ్ళు పోషిస్తారు, మా పాత్ర మేము పోషిస్తాం. దాంట్లో మేము తీసుకోవడానికి నెగిటివ్ సమస్య ఉన్న విషయం చెప్తాం. దాంట్లో మనం భయపడాల్సిన అవసరం లేదు. మిత్రులు చాలా మంది ఉద్యమ సహచరులు అంతా కింద ఏ రాష్ట్ర సాధనకు కానీ ఏ దేశ పోరాటంలో కానీ దాని కొరకు పోరాడిన వాళ్ళని గౌరవించుకునే సాంప్రదాయం మనకుంది. సరే, దయాకర్ కాంగ్రెస్లో ఉన్నాడు, దిలీప్ గారు బీజేపీలో ఉన్నాడు, వారు టీడీపీలో ఉన్నాడు. చాలామంది క్షేత్రస్థాయిలో జిల్లా జేఏసీలుగా తర్వాత అన్ని మా చెల్మారెడ్డి ఊరికే బాధపడుతున్నారు. అన్న ఉద్యమంలో పాల్గొని మేము టీఆర్ఎస్కు సపోర్ట్ చేయనందుకు, జేఏసీతో ఉన్నందుకు శత్రువులం ఎందుకైనా వాళ్ళని మనం సన్మానించుకొని సన్మానం పక్కన పెట్టండి, కనీస గౌరవం ఇచ్చే పరిస్థితి ఈరోజు ఎందుకు లేదనేది ఒక చర్చ. అన్నిటికంటే ముఖ్యంగా నేను చాలా ఇంటెన్షనల్గా చెప్తున్నా, కేసీఆర్ గారి వ్యవహార శైలి ఉద్యమ కాలంలో ఈ తరహా లేదు. ఈ మార్పుకు కారణం ఎవరనేది ఆత్మపరిశీలన చేసుకోవాల్సింది టీఆర్ఎస్. ఆఫ్ కోర్స్ నేను దాని వైపు కామెంట్, దాని వైపు నేను మాట్లాడకుండా నెగిటివ్ షేడ్స్ పోకుండా చెప్తున్నాను. నేను అందుకే నేనేమన్నా అంటే అధికారం ఆయన కేంద్ర మంత్రి ఉన్నాడు, నేను ఆయన వెనకరే ఉన్నా. నేనేమన్నా అంటే ఆయన అనుభవించిన అధికారం అనేది ఉద్యమం ద్వారా సంక్రమించింది కాదు. ఆ రోజుల్లో ఉద్యమం వేరండి నేపథ్యం. ఉద్యమం ద్వారా నీకు వచ్చే అధికారం నువ్వు మోటివేట్ చేసావు, ప్రజలకు నువ్వు చెప్పావు. అది ఏదన్నా కానీ సకల జనులు నిన్ను విశ్వసించి నీతో నడవడం మొదలుపెట్టినాక నువ్వు ఒక్క తప్పు చేసినా సామాన్యుడు హర్షించడండి. ఒక్క తప్పు, నేను ఒక్క కోదండరామను నువ్వు ఇంటర్వ్యూ ఇవ్వకపోవడం అనే ఒక తప్పు చాలండి. నువ్వు శ్రీనివాస్ యాదవ్ మంత్రి తీసుకున్నా పర్లేదు పోయి, తుమ్మల ఎందుకు శత్రువు అయినట్టు. ఇంకో విషయం కూడా చెప్పాలి ఇక్కడ. కోదండరామ్ అనేవాడు నా క్లాస్మేట్, ఇంటర్మీడియట్లో డిగ్రీలో కూడా. నాకు ఆయన వ్యక్తిత్వం గురించి పూర్తిగా తెలుసు. ఆయనే నిజాయితీ పరుడు అంటే అతను. ఆ వ్యక్తిని ప్రశ్నిస్తే ప్రశ్నించడానికి వీలేదని క్యాబినెట్ సహచరులంతా అటాక్ చేసి ఆయన తోడేళ్ల మీద పడడం ఏంటండి. ఒక సందర్భం చెప్తా. తెలంగాణ మార్చి వారికి ఒక నిమిషం, తెలంగాణ మార్చి వారికి అసలు ఇష్టమే లేదు. దాన్ని పట్టుబట్టి మిలియన్ మార్చ్ తర్వాత చేసిన దాంట్లో అంత వైరుధ్యం ఉన్నప్పటికీ కూడా దాని తర్వాత అందరిని పిలుచుకొని మాట్లాడిన ఒక సహనం ఉన్న వ్యక్తి ఈరోజు అంత అసహనంతో ప్రతిపక్షాల పట్ల అట్లాంటి ఉద్యమకారులు చాలా మందిని ఈరోజు టీఆర్ఎస్ ఈయన కూడా ఉన్నాడు కదా, మొదటి నుంచి డే 1 నుంచి ఉన్నాడు గణేష్ బిగాల గారు. వారిని చెప్పమనండి, ఉద్యమకారులకు నిజంగా మీరు సరి అయిన గుర్తింపు ఇస్తున్నారా? సింపుల్ ప్రశ్న. మేము తప్పుపడట్లే, అధికారాన్ని మీరు ఎంజాయ్ చేయండి పోయి, కానీ మనం ఆశించిన అధికారం ఇదేనా, మనం ఆశించిన కార్యాలయం ఇదేనా అది ప్రశ్న. దిలీప్ గారు పార్టీలో వాస్తవానికి నాకంటే చాలా సీనియర్. ఈరోజు నేను ఇంతకుముందు దిలీప్ గారు మీరు రాకన ముందు అదే చెప్తున్నా. ఒక స్వామి గౌడ్ గారు ఎవరు, ఒక శ్రీనివాస్ గౌడ్ గారు ఎవరు, ఒక విఠల్ గారు ఎవరు, శ్రీధర్ గారు ఎవరు, ఒక బొంతు రామోహన్ గారు ఎవరు, ఒక కర్ణే ప్రభాకర్ గారు ఎవరు, ఉద్యమకారు. నేనేమంటా, కోదండరామ్ గారి విషయంలో ఆయన తెలంగాణ కోసం పోరాడినటువంటి మాట వాస్తవం. ఇది జేఏసీ మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ వ్యక్తిని ఎందుకు నువ్వు శంకిస్తున్నావు? అతను చెప్పే మాటలు ఎందుకు వినట్లేదు? కోదండరామ్ గౌరవించమని కాదు అనేది. క్యాబినెట్ మంత్రి ఏమన్నా, ఎంపీలు ఏమన్నా, అతను ఏదైతే వాదన లేవనెత్తుతున్నాడో అందులో నిజమైనటువంటి వాస్తవాలు ఉన్నాయా లేవా? ఉంటే సరి చేయండి అని ఒకటే తప్ప ఆయనకు పదవిమని వినట్లే, మాకేమని వినట్లే. నిన్న కేటీఆర్ ఒక మాట అన్నాడు, ప్రతిపక్షాల వీపులు బలుగుతాయి 2019. ఏం భాష అది? తండ్రి లాంటి ఉన్నారు తనకు. అంటే సైకాలజీ ఆఫ్ గవర్నమెంట్ ఎట్లా తప్పు అది. అలాంటి పదజాలు వాడాల్సిన పరిస్థితి లేదు నీకు ఇక్కడ. నిర్మాణాత్మకమైన ప్రతిపక్షం నీకు సహకరిస్తున్నది. మేము ఫెయిల్ అవుతున్నామని ప్రజలు అంటున్నారు, ప్రతిపక్షాలు ఫెయిల్ అవుతున్నాం అంటున్నారు. ప్రభుత్వం పక్కన పెట్టండి. ఈరోజు ప్రతిపక్షాలు అన్ని మూకుమ్మడిగా ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి సమస్యల పరిష్కారానికి మీరు ప్రతిపక్షంగా మీరు చేయాల్సినంత ఎఫెక్టివ్ గా మీరు పనులు చేయట్లేదు. దాని కారణం వారే అంటున్నా. వారు మాకు అఖిల పక్షాలు జరిగినాయి.
ఇగో ఈ ఎంప్లాయ్మెంట్ మీద ఒక మీరు పని చేయకపోవడానికి కూడా ముఖ్యమంత్రి కారణం అంటారా? ఒక అఖిల పక్షాన్ని 3 సంవత్సరాల ఉద్యోగుల మీద మీరు పని చేయకపోవడానికి కూడా ముఖ్యమంత్రి కారణం మేము పని చేసింది పత్రికల్లో పడకపోతే మీడియా పడకపోతే అది మా తప్పు కాదు, కొంతమంది మీడియా మిత్రుల తప్పు. ప్రతిపక్షంగా మేము మా వీపులు బలకు కొడుతనే స్థాయికి ఇప్పుడు సరే ఆ స్టేట్మెంట్ దయాకర్ గారు అన్న స్టేట్మెంట్ అయితే నేను చూడలేదు వాస్తవానికి. కానీ మళ్ళీ నేను క్లారిఫై చేసుకున్నాను, కోదండరామ్ గారికి టీఆర్ఎస్ పార్టీకి శత్రుత్వం ఏం లేదు. టీఆర్ఎస్ పార్టీ అంటున్నా, గణేష్ బిగాల టీఆర్ఎస్ పార్టీ అంటున్నా. మీరు నేను ఒకటి చెప్తున్నా, కోదండరామ్ గారు లాగా మీరు కేవలం ఇండివిజువల్ గా మీరు సజెషన్ చేసి హక్కు మీకు. తెలంగాణ ప్రభుత్వం ఏమైనా తప్పు చేస్తే దిలీప్ గారికి హక్కు ఉంది, మన అరవింద్ గారికి హక్కు ఉంది, అందరికి హక్కు ఉంది. తప్పు చేయడానికి హక్కు లేదంటారు నేను. మీరు చూపెట్టచ్చు, ఒక పార్టీని పంతా పట్టుకొని మేము ఆ పార్టీ అంటే ఎవ్రీబడి నోస్ మీ ఏజెండా ఏంది, మీ జెండా ఏంది, మీకు ఎవరు వెనకాల నుంచి వత్తాసు పలుకుతున్నారు, చేసిన ప్రతి ఈ పార్టీ తెలుసా? ఒక నిమిషం నాకు టైం ఇవ్వండి. ఇప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యారు, మనం శుభాకాంక్షలు చెప్పాం, జన్మదిన శుభాకాంక్షలు చెప్పాం. ఆయన చరిత్రలో నిలిచిపోతాడు, తెలంగాణ చరిత్రలో, తెలంగాణ రాష్ట్ర చరిత్ర. కానీ వారు తీసుకున్నటువంటి చర్యలు మనం చూస్తూ ఉంటే, ఒకటి ప్రతిపక్షాలను మొత్తం లేకుండా చేసి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలను డబ్బులు ఇచ్చి కొన్నాడో, పదవులు ఇచ్చి కొన్నాడో, కొనేసాడు. అంటే ఆ వ్యవస్థనంతా, ప్రతిపక్షం లేకుండా వ్యవస్థనంతా దాన్ని నిర్మూలం చేయడానికి ప్రయత్నం చేశాడు. రెండోది, మీ అందరి మీద ఏదైతే మీ గొంతులు మీరు చెప్తా ఉన్నారు సరిగ్గా పనిచేస్తలేరు, పనిచేస్తే మీరు చూపిస్తలేరే, మిమ్మల్ని ఒత్తిడిలో పెట్టేశాడే, మేము అందరికీ భయం పెట్టేశాడే, మొత్తం పత్రికా రంగాన్ని కానీ మీడియా రంగాన్ని కానీ తన అదుపులోకి తెచ్చుకున్న మాట వాస్తవం కాదా? మూడోది, ఇక్కడ ఉన్నటువంటి ప్రజాహిత మనకు మిగులు బడ్జెట్ ఉంటే ఈ అప్పుల రాష్ట్రంగా మార్చినటువంటి పరిస్థితి ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కాదా? రెండోది, ఇప్పుడు ఎలక్షన్స్ గురించి మీరు కులాలను విడగొడతా ఉన్నారు. ఆనాడు గడీల పరిపాలన నేను అనదలుచుకోలేను ఈరోజు, కానీ గడీల పరిపాలన అంటే గ్రామాల్లో ఉన్నటువంటి కులాల మధ్యలో చిచ్చుబెట్టి ఆ గ్రామ పెద్ద, ఆ పెత్తందారు పాలించినటువంటిది ఈరోజు రాష్ట్రానికి కనిపిస్తూ ఉంది. ఇది చాలా 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 రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సంఘాలు కానీ, అన్ని కులాలు కానీ, ప్రజలు కానీ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఒకటి రాజకీయ పార్టీలు, రెండు మీడియాలు, మూడు బలవంతమైనటువంటి తీవ్రంగా ఖండిస్తున్నాం. చాలా అన్యాయం. బలహీన వర్గాలను, బడుగు బలహీన వర్గాలను విడగొట్టి పాలిద్దామనే ఆలోచన దుర్మార్గమైన ఆలోచన. చాలా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం, ఇది చాలా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మీకు ఒక బీసీ సప్లైన్లో ఒక 1000 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఇచ్చింది అనుకోండి, మీరు ఏం చేస్తారు చెప్పండి నాకు? అంటే అందరు కలిపి ఒకటే పని చేస్తారా? అందరు కలిపి ఒకటే స్కీమ్ పెట్టుకుంటారా? లేకపోతే అందరు కలిసి ఒకటే పని చేయాలి? విమర్శించండి, మీరు విమర్శిస్తే కొన్ని సంవత్సరాలు చేనేత వస్త్రం గురించి మీరు ఎవరు మాట్లాడారు? ఎవరు ఎంకరేజ్ చేశారు? ఈ రోజు గొర్రెల పంప గురించి ఎవరైనా మాట్లాడారు? చేపల పంప గురించి ఎవరైనా మాట్లాడారు? విడగొట్టడానికి, విడగొట్టడానికి, ఎస్సీలను విడగొట్టడానికి ప్రయత్నం జరుగుతా ఉంది. విడగొట్టి వెల్ఫేర్ గురించి మాట్లాడుతున్నాము అని అధికార పార్టీ వెల్ఫేర్ అను నువ్వు కుర్మలు, గొల్లోళ్ళు, గౌళ్ళోళ్ళు అనే పదం వస్తే మేం కలిస్తే ఈ యొక్క పెత్తందారుల యొక్క రాజ్యం సాగదని మీరు విడగొడతా ఉన్నారు. ఇక్కడ ఎస్సీలలో విడగొడతా ఉన్నారు, బీసీలలో విడగొడతా ఉన్నారు, కులాలను రెచ్చగొడతా ఉన్నారు. మేము అందరము కలిసి పెళ్లిళ్ళు చేసుకుంటున్నాం, అన్ని కులాలు కలిసి. వస్తుంది మాలు కుల రాజకీయాలు మొదలైన. వాస్తవానికి మాట్లాడితే మీరు బీసీలు అని రెచ్చగొట్టిరని చెప్పేసి మొదలైంది. లేదండి, పటేల్ పట్వారి వ్యవస్థ వస్తుందా అనే ఆలోచన, భయం మాకందరు కలుగుతా ఉంది. సరే మీకు కలిగితే అది ఎవడేం ఒక నాయి బ్రాహ్మణులో కోరిక కోరినండి, మాకు ఏదైతే షాప్లో మాకు డొమెస్టిక్ కరెంట్ ఇవ్వండి అన్నాం, ఇచ్చినాం, అది విడదీసినట్ట. మరి గొర్రెల పెంపకం గురించి
గొల్ల కులస్తులు కానీ కుర్మ కులస్తులు కానీ మాకు అడిగిండ్రు, మాకు ఏదైనా ఎంప్లాయ్మెంట్ చూపెట్టాలని. ఆనాడు ఎన్టీ రామారావు ఇవ్వలేదా? మరి ఎన్టీ రామారావు ఇవ్వలేదా? ఆనాడు తప్పైతే ఈ రోజు మేము కూడా చేసిన తప్పే. ఆ రోజు మీరు ఇచ్చారు, మేము కూడా ఇస్తున్నాం. కులాలను విడగొట్టలేదు, రెచ్చగొట్టింది మీరు, రెచ్చగొట్టింది మీరు, మేము కాదు. వాళ్ళ గురించి మేము కూడా కాకుండా అది అవాస్తవం. ఒక్క నిమిషమే. ఇప్పుడు ఏంది కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్, నిరుద్యోగులు. మీకు ఇంతెందుకు మల్లన సాగర్లో ల్యాండ్లెస్ లేబరు, ల్యాండ్ తర్వాత దళితుల్లో ఒక విభజన జరుగుతూనే ఉంది. దీంట్లో కులాల వారీగా అభివృద్ధి కొరకు ప్రయత్నం ఎంబీసీలు బీసీల మీరు అన్నదాన్ని యాక్సెప్ట్ చేస్తూనే ఎంబీసీలకు బీసీలకు చిన్న వైరుధ్యం ఉంది. దాన్ని మనం ఎట్లా సబటైజ్ చేయాలని ప్రయత్నం చేయాలి. మాలా మాదిగల మధ్యన ఒక సమస్య ఉంది, దాన్ని ఎట్లా రెక్టిఫై చేయాలని ఆలోచించాలి. కానీ పెనెట్రేటివ్ డిస్క్రిమినేషన్ ఏమవుతుందంటే నీకు ఇక ఏంది జగజీవన్ రామ్ భవన్, అంబేద్కర్ భవన్, ఇది మాలోళ్లకు, అది మాదిగోళ్లకు, ఇది క్రిస్టియన్లకు, ఇది ముస్లింలకు. ఇలాంటి ఎంప్లాయ్మెంట్ సంబంధించిన ఇష్యూ మీద కూడా చర్చను కంటిన్యూ చేయాలి. ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా తెలంగాణ రాష్ట్రం ఏ వైపు వెళ్తోంది అన్న విషయం మీద ప్రధానంగా చర్చ జరుగుతుంది. నియామకాలకు సంబంధించిన ఇష్యూ ప్రధానంగా తీసుకుంటే దిలీప్ గారు ఆల్రెడీ పెద్ద ఎత్తున ఈరోజు నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి ఒక కథనం ఏఐడి సెగ్మెంట్స్ కింద ఎంత వచ్చింది. పిఎస్ఐ పాస్ కింద 43,000, పోలీస్ శాఖలో 12,000, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా 5,900, నోటిఫికేషన్ ద్వారా దశల వారీగా మరి ఇంకో 4,000 రాబోతున్నాయి. ఇప్పటికే 60,000 రెడీ ఆర్గ్యుమెంట్. నీకు కాదనట్లా ఖచ్చితంగా గవర్నమెంట్ అప్రిషియేట్ చేద్దాం. ఈ నోటిఫికేషన్ ప్రాసెస్ ఇంక్లూడ్ చేసి కూడా 67,000 దాకా ప్రాసెస్లు ఉన్నాయని మనం అంగీకరిద్దాం, అందులో అనుమానాన్ని స్వాగతిద్దాం. బట్ అక్కడ ఉన్న డిమాండ్ దానికి 10,100 రెట్లు ఉంది. ఆ పిల్లలంతా కూడా ప్రతివాడు ఎవడికి వాడు తెలంగాణ వస్తే నాకు ఉద్యోగం వస్తేనే ఆశించిండు బాబు. అయితే అది సాధ్యమా? కేసీఆర్ అన్నట్టు సాధ్యం కాకపోవచ్చు. నిన్నే ఎక్కడో కేటీఆర్ది ఏదో విన్నా నేను. ఆయన నా దగ్గర ఆయనకు అల్లావుద్దీన్ అద్భుత దీపం ఉంటే ఒక తెలంగాణ ఏంది మొత్తం దేశంలో పిల్లలందరికీ ఉద్యోగాలు ఇస్తాడు. అరే మాకు తెలుసు అది తెలంగాణ వచ్చేటప్పుడు కూడా నీకు ఆ సంగతి తెలిసి ఉండాలి, మీ నాన్న తెలిసి ఉండాలి అద్భుత దీపం ఆయన దగ్గర లేదని. మరి ఎన్ని మాటలు మాట్లాడినాం మనందరం, మేము కూడా మాట్లాడినాము. తెలంగాణ వస్తే మన నీళ్ళు మనవే, మన నిధులు మనవే, మన ఈరోజేమో అది 63,000 ఉన్నాయి. గవర్నమెంట్లో ఇది మెడకాయ మీద తలకాయ ఉన్నాడు అని అడుగుతాడా? ప్రతి ఇంటికి కూడా వాడు చెప్పినోడు ఉద్యోగం ఇస్తా అని చెప్పినోడు ఎవడని. ఈ ప్రశ్నించడానికి మీకున్న మేధస్సు భాష మాకు తెలుసు, మాకు లేదని విషయం అది కాదు. నేనేమంటే ఉద్యమ క్రమం లోపల ఒక దశాబ్ద కాలం పాటు పిల్లలంతా కూడా చదువులకు దూరంగా ఉన్నారు, ఆందోళన పదంలో ఉన్నారు. వాడు దేశంలో ఉన్న ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళతో పోటీ పడలేడు. వాడికి స్కిల్ ఏమంటే పక్క సెకండ్ క్లాస్ వచ్చినా కూడా పర్లేదు, కేవలం ఫస్ట్ క్లాస్ మాత్రమే క్వాలిఫైడ్ వాళ్ళు కాదు అనేటువంటి ఒక ప్రొవిజన్ ఏం చెప్పానంటే గవర్నమెంట్ ఉద్యోగాలు మీరు ఏం చేసినా 1,00,000కి మించి ఇవ్వలేరండి. ప్రైవేట్ సెక్టార్లో ఈ పిల్లవాడు కాంపీట్ చేయాలి. ప్రైవేట్ సెక్టార్లో కాంపీట్ చేసేవాడు మీకు రిజర్వేషన్ లేదు, మరొకటి లేదు, మెరిటే వాడు ఇక్కడ నువ్వు 100 ఉద్యోగాలు అదే ప్రామాణికం బయట వస్తాడు. కాబట్టి నేనంటున్నా పక్క రాష్ట్రంలో వాడు వరుసగా 3 ఏళ్ల నుంచి 300 స్కిల్ డెవలప్మెంట్ కౌన్సిల్ పెట్టి కేటాయించాడు. స్కిల్ మీద ఫోకస్ చేస్తున్నాడు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిధులు వాడుకుంటున్నాడు. వీళ్ళు పండుకున్నారు. నిన్న తెలంగాణ ఏది కేటీఆర్ స్టేట్మెంటు అతి త్వరలో తెలంగాణ స్కిల్ బోర్డు ఏర్పాటు చేస్తున్నారట. అది ఎక్కడున్నారండి మీరు? పడుకున్నారా? ఏం చేస్తున్నారు? పక్క రాష్ట్రం చూసినా చేసుకోవాలి కదా. ఈ స్కిల్ ఇచ్చేంతవరకు ఈ పిల్లాడు వేరే వాళ్ళతో కాంపీట్ చేయలేడు కదా. ప్రైవేట్ సెక్టార్లో మీరు ఉన్న ఉద్యోగాలు మీరు వాడుకోకుండా మీ రాష్ట్రంలో మీరు తెచ్చే కంపెనీల్లో బయట రాష్ట్రం వాడు వచ్చి ఉద్యోగం తీసుకున్నాక నువ్వు ఎందుకు పోయి అక్కడ అధికారులు ఉండి ఒక అమెజాన్ వచ్చింది, ఒక ఊబర్ వచ్చింది, ఈ రకంగా ప్రచారం చేసుకోవచ్చు. కానీ వచ్చిందంటే మన వాటా ఎంత అన్నది దిలీప్ గారి ప్రశ్న. స్థానికలకే ఎక్కువ ఉద్యోగాలు వస్తున్నాయి మురళి గారు. స్కిల్డ్ లేబర్ కొంతమంది బయట నుంచి రావచ్చు. ఇప్పుడు ఐటీ ఉద్యోగాల్లో కూడా చాలా మంది నార్త్ ఇండియన్స్ ఉన్నారు, పక్కన అంటే ఒరిస్సా. తప్పదు కదా, కంప్లీట్ చేయాలి. ఇప్పుడు అట్లంటే మన వాళ్ళు చాలా మంది పోయి బాంబేలో పనిచేస్తున్నారు, ఢిల్లీలో పనిచేస్తున్నారు. నేను ఏమంటున్నాను, మీకు ప్రభుత్వంతో పాటు ప్రైవేట్ సంస్థల్లో కూడా లైక్ ఐటీ కావచ్చు, ఇండస్ట్రీస్ కావచ్చు, టీఎస్ఆర్ ఐపాస్ ద్వారా వచ్చినటువంటి పరిశ్రమలు కావచ్చు, అన్నిట్లో కూడా తెలంగాణ వాళ్ళకు ఉద్యోగాలు వస్తున్నటువంటి మాట వాస్తవం. కానీ మొత్తం 100కు 100% తెలంగాణ ఉద్యోగాలు ఉండాలి అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. ఉండాలి కరెక్టే, కానీ
అది స్కిల్డ్ వాళ్ళు కొంతమంది ఇక్కడ ఉండకపోవచ్చు, ఒక్కొక్క పని ఒక్కొక్క దగ్గర నుంచి దాని స్పెషలిస్టులు ఉంటారు, వాళ్ళు రావచ్చు. సరే మీరు ఎంప్లాయ్మెంట్ పెంచాలి, మన టార్గెట్ అది. స్కిల్ పెంచాలన్నారు, ఎంప్లాయ్మెంట్ పెరగాలి, పెద్ద ఎత్తున ఉద్యోగాలు రావాలి నిరుద్యోగ యువతకి. ఎందుకంటే గడిచిన 10 ఏళ్ళుగా ఇబ్బంది పడి ఉన్నారు కాబట్టి పిల్లలు, అది ప్రధానమైనటువంటి ఇష్యూ. కోదరాం రెడ్డి దానికోసమేగా ఆ నిరుద్యోగం రెచ్చగొట్టకంటున్నావు. వాడు ఎందుకు నిరుద్యోగం ఉన్నాడు, వాడు ఎందుకు రెచ్చగొట్టబడుతున్నాడు? దిలీప్ గారు, అవకాశం ఇవ్వకు కోదండరాం. ప్రభుత్వం ఎవరున్నా అధికారంలో ఎవరున్నా కూడా ఓవర్ నైట్ ఇవ్వలేము. సరే 2.5 సంవత్సరాలు అయిందంటున్నారు, మాట వాస్తవమైనప్పుడు కూడా ఇవి జనరేట్ అవుతా ఉన్నాయి. మీకు ఎన్ని ఉద్యోగాలు మీరు ఇచ్చినా కూడా గ్రాడ్యుయేట్స్ మీరు పాస్ అయ్యి బయటకు వస్తూ ఉంటారు, స్టూడెంట్స్ బయటకు వస్తూ ఉంటారు. అది ఒక నిరంతర ప్రక్రియ. ఉద్యోగాలు క్రియేట్ కావడం, కంపెనీలు రావడం, మళ్ళీ కొత్త గ్రాడ్యుయేట్స్ రావడం, ఇవన్నీ మీరు ఏదైతే స్కిల్స్ అంటున్నారో అది కరెక్ట్ అడ్వైస్. తప్పకుండా మేము కూడా కేటీఆర్ గారి దృష్టికి తీసుకెళ్తాం, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. ఒక స్కిల్ డెవలప్మెంట్ అనేది జరగాల, అన్నింటిలో కూడా మన వాళ్ళే ఉంటే మన వాళ్ళకి న్యాయం జరుగుతుందనే మాట మీరు చెప్పేది కరెక్ట్ సజెషనే. తప్పకుండా ఆ సజెషన్ మేము గౌరవిస్తాం, ముఖ్యమంత్రి గారి దృష్టికి. ఇప్పుడు జనరల్గా తెలంగాణ వచ్చిన తర్వాత మిగులు బడ్జెట్ ఉంది. ప్రతి సామాన్యుడు కానీ, ప్రతి విద్యార్థి కానీ, ఉద్యమంలో పాల్గొన్నటువంటి ముఖ్యమైనటువంటి పాత్ర పోషించినట్టు విద్యార్థి లోకానికి సరే మీరు అన్నట్టు ఒకే ఓవర్ నైట్ ఏం చేయలేం. కాకపోతే ఏంటంటే అడుగులు ఏ విధంగా పడ్డాయి, పడట్లేదంటారా? డెఫినెట్గా పడలేదు. ఇప్పుడు ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. దాన్ని మీరు అన్నట్టు ఆహ్వానిద్దాం. ఇకనైనా ప్రతి అమ్మ ఏమనుకుంది, నా కొడుకు ఉద్యోగం వస్తుంది, ఉద్యోగం వస్తుంది, రిక్రూట్మెంట్ జరగదు. దానికి సంబంధించిన బోర్డు, రూల్స్, రెగ్యులేషన్స్, ఒక ప్రొసీజర్, దానికి ఒక కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్ కల్పించాలి. ఇవన్నీ కూడా జరుగుతాయి కదా, రెగ్యులేషన్స్ అవన్నీ ఉన్నాయి. అది మీకు తెలుసు, మాకు తెలుసు, అందరికీ తెలుసు. ప్రతి ఇంట్లో ఒక బీదవాని ఇంట్లో ఏమనుకుంటే నా కొడుకు ఉద్యోగం వస్తుంది, తెలంగాణ వస్తుంది, మనం ఆశ కల్పించాలి. ఖచ్చితంగా ఎక్స్పెక్టేషన్స్ అయితే మా ఎక్స్పెక్టేషన్స్ ఇక్కడ ఏంటి, తెలంగాణ రాష్ట్రంలో 90% బడుగు బలహీన వర్గాలు ఉన్నారు. బీదల రాజ్యం ఇది, బడుగుల రాజ్యం. ఈ బడుగుల రాజ్యంలో ఆశలు మాకొక ఎవరన్నా ఇట్లా ఆశ చూపించారంటే మా బలహీనతది. తెలంగాణ ఉద్యమంలో మేము మా బలహీనతతోనే ఉద్యమం చేసాం, ఎందుకంటే ఆశతోని. మళ్ళీ ఇప్పుడు ఆశతోని మేము మీకు సహకరిస్తూ ఉన్నాం. మమ్మల్ని విడగొట్టకండి, మమ్మల్ని మా ఉద్యోగాలు మాకు ఇవ్వండి, మా నీళ్ళు మాకు వస్తాయి, మా ఉద్యోగాలు మాకు వస్తాయి. చాలామంది అనుకున్నారు ఇక్కడ ఉన్నటువంటి సెటిలర్స్ అంతా పోతే ఆ ఇండ్లు కూడా మాకు వస్తాయని. అట్లా కూడా ప్రచారం జరిగింది. అంటే ఎంతో ఆశల పల్లకిలో ట్రాఫిక్ ప్రాబ్లం పోతుంది అనుకున్నారు. ఇక్కడ ఉన్న జూబ్లీస్ లో ఉన్న ఇండ్లన్నీ కూడా వచ్చేస్తాయని ఆశ కూడా చూపించినటువంటి పరిస్థితి. కాబట్టి ఒక్క నిమిషం, ప్రతి తల్లి కూడా ఆశించింది ఉద్యోగాలు వస్తాయని, ప్రతి విద్యార్థి ఆశించిండు ఉద్యోగాలు వస్తాయని. ఎక్కడైతే ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ కానీ, కాకతీయ యూనివర్సిటీ ఉద్యమాలు లేసినాయి, అక్కడనే వ్యతిరేకత వస్తుంది. మీరు దాన్ని అబ్జర్వ్ చేయండి. ప్రత్యేక దేశం కాదు కదా, అబ్జర్వ్ చేయండి దాన్ని. ఒకటి ఈ మధ్య తెలుగు రాష్ట్రాల చేసి పెట్టి అక్కడ తిరుగుతున్నాగా ఒక మిత్రుడు మసేన్ రావు అని రావులపాలెం మొన్న కలిసిండు. ఈరోజు కూడా కాకినాడలో ఉండే 12 లక్షల మంది ఉద్యోగాలు ఇక్కడ ఉండాలి సార్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. ఇప్పుడు మొత్తంగా 8 లక్షల ఉద్యోగాలు ఉన్నాయి, అంటే 4 లక్షలు. 1 లక్ష ఇక్కడ ఖాళీ అయితే 3 లక్షలు అక్కడ. ఈ కమల్నాథన్ కమిటీ రిపోర్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఇంకా సమస్యలు పోలే. తర్వాత తెలంగాణ కొత్త సమస్య ఏంటంటే డివిజన్లు, జోన్లు, తర్వాత జిల్లా. ఇప్పుడు ఈ సమస్యను తేల్చకుండా 67,000 ఉద్యోగాలు ఎట్లా చేసిందంటే ఇది అబద్ధం కాదని చెప్పే ప్రయత్నం ఎవరైనా కాదా? అంతవరకే. కానీ నేనేమంటున్నా, మీరు పక్కన పెట్టండి, ప్రైవేట్ మనకెందుకు సార్, ఎవడో ఎస్తాడు పెడతాడు, పక్కన పెట్టండి. ఈ రోజు మీరు అక్కడ ఆప్షన్స్ అనే ఒక అంశం చాలా ప్రాముఖ్యత ఉన్నది. ఆప్షన్స్ ఉండవు అని అంటే మమ్మల్ని తిట్టిండ్రు. ఆప్షన్స్ ఉంటాయి అన్నారు. ఇక్కడ ఇప్పుడు అదనంగా 1 లక్ష ఎంప్లాయ్మెంట్ ఇక్కడ ఉంది, అక్కడ 2 లక్షల ఖాళీలు వచ్చినాయి ఆంధ్రప్రదేశ్లో. వారు ఫిల్ చేయట్లేదు, వీరు ఫిల్ చేయట్లేదు. మళ్ళీ మీకు అప్పులు ఎంత పెరిగినాయి? అక్కడ 90,000 కోట్ల పై చిరుకు పెరిగినాయి, ఇక్కడ 63,000 కోట్లు. మొన్న ఇప్పుడు తీసుకున్న దాంతో ఆంధ్ర బ్యాంక్తో కలిపితే నీకు 73,000-74,000 కోట్లు అప్పు పెరుగుతున్నాయి. నీళ్లు, నిధులు, నియామకాలు అనేవి నియమించకుండానే ప్రచారం చేస్తున్నారు. ఒకటి ఈరోజు మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, నిర్ణయాధికారం పక్క రాష్ట్రం వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి తెలంగాణకు అన్యాయం జరిగింది అన్నప్పుడు నిర్ణయాధికారం కాంగ్రెస్ పార్టీ మీ చేతిలో పెట్టింది, మీరేం చేస్తున్నారు? నిధులు, నియామకాలు, ఈ 3 అంత దీని మీద పోరాడినటువంటి విషయం మన అందరికి తెలుసు. మరి ఇప్పుడు నీళ్ళ గురించి వచ్చే ప్రయత్నం కూడా జరుగుతూ ఉంది, ప్రాజెక్టులన్నీ కూడా ఆన్లైన్ జరుగుతూ ఉన్నాయి, అదేవిధంగా నియామకాలు కూడా జరుగుతూ ఉన్నాయి, నిధులు కూడా మనకు వచ్చినాయి. అంటే మనం పోరాడినప్పుడు మనం ఏం చెప్తున్నామంటే ఆంధ్ర ప్రాంతానికి ఎక్కువ ఉద్యోగాలు పోతున్నాయి అని చెప్పేసి మనం పోరాటం చేసినాం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో
సింహభాగం కూడా అన్ని తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయని చెప్పినాం. అదేవిధంగా అడుగులు పడతా ఉన్నాయి. కానీ అందరికీ 100% ఆ క్రమంలో విపక్షాలు చేసేటువంటి సూచన ఇంతకుముందు దిలీప్ గారు రైట్ చేసినటువంటి ఇష్యూస్ లేకపోతే అక్కడ అరవింద్ గారు చెప్పిన 900 కోట్లు issues కూడా skill పరిగణలో తీసుకోవాల్సిన అవసరం Skill ఉంది కదా? development కొరకు. గణేష్ గారు. స్కిల్ కౌన్సిల్ ఏర్పాటు ఇప్పుడు నేను చెప్పినా కదా, 900 కోట్లు ఇచ్చిన రూపాయలు అదే చెప్తున్నా, మీరు ఇచ్చినటువంటి స్కిల్ బోర్డ్ సూచనని ఏర్పాటు గౌరవిస్తాం. డెవలప్మెంట్ కి సంబంధించిన దిలీప్ గారు చెప్పినటువంటి ఎంప్లాయ్మెంట్ మరింత పెరగడానికి ఇచ్చేటువంటి సూచనలు కూడా పరిగణలో తీసుకోవాలి కదా. ఇప్పుడు అదే చెప్తున్నాం, దిలీప్ గారు చెప్పినటువంటి మాటను మేము గౌరవిస్తామని చెప్పినాం. స్కిల్ డెవలప్మెంట్ చేయాలనే విషయాన్ని మీరు ఏదైతే సూచించిండ్రో మేము గౌరవిస్తామని చెప్పినాం. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్తా ఉన్నాం. పడబోయేటువంటి అడుగులు విపక్షాలకు సంతృప్తి పరిచయం తప్పకుండా. అల్టిమేట్ గా సాటిస్ఫై చేసే విధంగా ఉండబోతున్నాయి. ఏ రకంగా పరిణామాలు కానీ ప్రభుత్వ తీరు మార్చుకోవాలనేది మాత్రం ఒక సూచన. టర్న్ అవుతాయి కూడా చూద్దాం. చర్చలో పాల్గొన్నటువంటి నలుగురు నాయకులు కూడా ధన్యవాదాలు. ఇది వాళ్ళు న్యూస్ వాచ్ మళ్ళీ కలుసుకుందాం. చూస్తూ ఉండండి టీవీ నైన్.